సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ చూడండి, అంటే మన జేకబ్ ఫాటు అంటే డేమియన్ ప్రిస్ట్ చాలా జరిగాయి అన్నమాట. అంటే న్యూ బ్లడ్ లైన్ మనకి ఈ రోజు ఒక మ్యాచ్ బి చూడడానికి దొరికింది. అండ్ మా సీఎం పంక్ అండ్ మా కెవిన్ ఓవెన్స్ మధ్య కిరాక్ సెగ్మెంట్ జరిగాయి అన్నమాట. కానీ ఈ రోజు మెయిన్ ఏంటంటే ఓపెన్ చెప్పాలంటే ఈ రోజు అంటే మన స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి అయితే మాట్లాడదాం. కానీ మెయిన్ ఏంటంటే మనము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ద బీస్ట్ ఫ్యాన్స్ కోసం మేబీ ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ కావచ్చు. మేబీ అసలు ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అన్నమాట. సో ఆ బ్యాడ్ న్యూస్ గురించి నేను మీ అందరికీ ఈ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి మన కామెంటర్స్ లైక్ మన మైకల్ కోల్, ప్యాట్ మెకాఫీ అంటే వీళ్ళు మన రాయల్ రంబుల్ కొంచెం హైప్ చేశారనమాట. దాని తర్వాత మనకి రింగ్లో మన ఇంకో కామెంటర్ మన జోయి టెసిటోరీ కనిపించినారు. అండ్ అక్కడ మన కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు. సో అప్పుడక్కడ ఎంటర్ అయిపోయింది మన కెవిన్ ఓవెన్స్. సో మన కెవిన్ ఓవెన్స్ అక్కడ రింగ్లో వచ్చిన తర్వాత అంటే ఒక రింగ్లో వచ్చిన ఇంటర్వ్యూ టైప్ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, హే కెవిన్ ఓవెన్స్, లాస్ట్ వీక్ నువ్వు మమ్మల్ని ఇంటరప్ట్ చేసినావు, అంటే నువ్వు ఇంటర్వ్యూ చేసి మాట్లాడినావు కదా, సరే ఈరోజు ఓ మంచి అవకాశం ఇస్తున్నాము. అండ్ అది ఏంటంటే నిజంగా చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట. అంటే నువ్వు రీసెంట్ వీక్స్ అంటే నువ్వు రీసెంట్గా ఏమేమి చేసావు, నువ్వు అటాక్ చేయడము, నువ్వు ఇంజర్డ్ చేయడం మన సూపర్ స్టార్స్కి. సో ఇదంతా చూస్తే నిజంగా చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది, చాలా కష్టంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటంటే మాకు అసలు ఏం అర్థమైతే లేదు. అంటే ఇప్పుడు నీ మధ్యలో అండ్ కోడి రోడ్స్ మధ్యలో అసలు అంటే మిస్అండర్స్టాండింగ్ ఏముందని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ అడిగినప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఆన్సర్ ఇచ్చినారు. సో ఇదేనా ఇప్పుడు నీ సైడ్ నుంచి నువ్వు మాట్లాడేది? నాకు తెలుసు ఇక్కడ అందరు కోడి రోడ్స్ ఫ్యాన్స్ అంటే నువ్వు కోడి రోడ్స్ ఫ్యాన్స్ అంటే చాలా మంది ఇక్కడ అంటే అందరు కోడి సైడే ఉంటారు, కోడి ఎక్కువ సపోర్ట్ చేస్తాను ఈ టైప్లో చెప్పినారు. అండ్ అప్పుడు మన జోయి టెసిటోరీ అంటే ఇప్పుడు నువ్వు నన్ను శ్రమించానని చెప్పాను, ఎందుకంటే నేను పని చేస్తాను ఈ టైప్లో మన జోయి టెసిటోరీ అంటే ఇక్కడ కామెంటరీ చెప్పినారనమాట. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే, అయినా ఇక్కడ అంటే బ్యాక్ స్టేజ్ అంటే సెత్ రాలిన్స్, కోడి రోడ్స్, సీఎం అంటే నేను నీతో ఫైట్ ఇస్తాను అసలు మీద, నేను నీతో ఫైట్ ఇస్తాను అసలు మీద అని ఈ టైప్లో మాట్లాడుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే నేను రేపు గెలుస్తాను ఈ ఛాంపియన్షిప్ అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ అయినా నేను ఇక్కడ ఈ ఛాంపియన్షిప్ కోసం వచ్చిందని చెప్పిన. అండ్ ఈగల్ ఛాంపియన్షిప్ తీసుకున్నారన్నమాట మన కెవిన్ ఓవెన్స్. అంటే అక్కడ మధ్యలో ఉంటాయన్నమాట టైటిల్స్, దాంట్లోకి మన ఈగల్ ఛాంపియన్షిప్ తీసుకున్నారు మన కెవిన్ ఓవెన్స్. అండ్ కెవిన్ ఓవెన్స్ వెళ్ళిపోతుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ది. సో మన సీఎం పంక్ ఇంటరప్ట్ చేసినారు కెవిన్ ఓవెన్స్కి. సీఎం పంక్ రింగ్లో రాగానే మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే, నీకు ఏమైనా హెల్ప్ కావాలి ఏందని ఈ టైంలో అడిగినప్పుడు మన సీఎం పంక్ ఏమన్నారంటే, నువ్వు నాకు హెల్ప్ చేయలేవు అండ్ అయినా నేను నీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి రాలేదు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇందాక నువ్వు నా పేరు చెప్పినావు కదా, సో అందుకనే అందుకని వచ్చినాను, సో నీకు ఇంటరప్ట్ చేసినందుకు సారీ అని చెప్పినారు మన సీఎం పంక్. అండ్ మన సీఎం పంక్ ఫస్ట్ చాలా మంచిగా మాట్లాడినారు బాస్, అంటే ఎలాంటి ఇన్సల్ట్ చేయలేదు కెవిన్ ఓవెన్స్. అంటే మన సీఎం పంక్ ఏమన్నారంటే, చూడు ఇప్పుడు నేను రేపు రాయల్ రంబుల్ నేను గెలుస్తాను, ఎస్ రేపు నేను 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలుస్తాను. అండ్ నువ్వు ఒకవేళ కోడి రోడ్స్కి ఓడిపించి నువ్వు ఒకవేళ ఛాంపియన్ అయిపోతే నేను అండ్ నువ్వు రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేద్దామని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ఇక మన కెవిన్ ఓవెన్స్ కొంచెం ఎక్రియడం స్టార్ట్ చేసినారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే, సరే అంటే మా ఇద్దరం ఫైట్ చేస్తే కొంచెం బాగానే ఉంటాయి, అంటే నేను రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో నీది పాలో కొట్టడం అంటే నిజంగా కొంచెం బాగానే ఉంది చెప్తుంటే ఏంటుండే. బట్ ఏంటంటే చూడు, నువ్వు ఎప్పుడు రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు కదా అని ఎక్కించండి. సీఎం ఎప్పుడు రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు. సో అందుకని మన కెవిన్ ఓవెన్స్ ఎక్కించినారు. కెవిన్ ఓవెన్స్ 2 times ఫైట్ చేసినారంట, బట్ మన సీఎం పంక్ ఫైట్ చేయలేదు. ఈ టైంలో కొంచెం ఎక్కించినారనమాట. బాగానే ఎక్కించేసినాను, 10 years డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోయినావు. అండ్ ఆ 10 years పోతే నువ్వు బాధపడ్డావు కదా, అంటే రసల్ మేనియాలో ఇప్పుడు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేని. అండ్ ఇప్పుడు నువ్వు రాగానే ఇప్పుడు ఆ రసల్ మేనియా మెయిన్ ఈవెంట్ నీ ఫింగర్స్ పైన ఉంది కదా, ఈ టైంలో కొంచెం ఎక్కించేసారనమాట మన సీఎం పంక్. అండ్ దాని తర్వాత ఇక మన సీఎం పంక్ సైడ్ కూర్చుంటారు ఏంది, సీఎం పంక్ బి ఎక్కించినారనమాట. సీఎం పంక్ ఏమందంటే, నువ్వు 2 times రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినావు, ఓకే బాగానే ఉంది, అది నీకోసం మంచిది. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీ రికార్డ్ గురించి నువ్వు మాట్లాడినావు, నా రికార్డ్ ఏంటంటే రాయల్ రంబుల్ నేను ఎప్పుడు టైటిల్ మ్యాచెస్ ఓడిపోలేదు, ఓకే. అండ్ నువ్వు లోగన్ పాల్ లాంటి సూపర్ స్టార్స్ ఓడిపోయాడు, నేను ఎప్పుడు లోగన్ పాల్తో ఓడిపోలేదు, బట్ నువ్వు ఓడిపోయావు అని ఎక్కించారు అనమాట. అండ్ రింగ్లో వచ్చే 5 days అది అని చెప్పేసినారు. బట్ అయినా మన కెవిన్ ఓవెన్స్ వెళ్ళిపోయినారనమాట. కొంచెం బాగానే ఉండే ఈ సెగ్మెంట్. అండ్ బాస్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి
ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. సో ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే అనమాట, మన జిమ్మీ ఊసో వర్సెస్ కార్మెలో హేస్. ఎందుకంటే ఎప్పుడో లాస్ట్ వీక్ జరగాలి, బట్ జరగలేదు. లాస్ట్ వీక్ కార్మెలో హేస్ అటాక్ చేసినారు జిమ్మీ ఊసో పైన. సో అందుకని మనకి ఈరోజు ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికాం. కొంచెం పెద్ద మ్యాచ్ ఉండేది అండ్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా గడబడి జరిగాయి అనమాట. లైక్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మన కార్మెలో జిమ్మీ ఊసోకి రోల్ అప్ చేసి అంటే రింగ్ రోప్ పట్టుకున్నాం. సో అప్పుడే రెఫరీ చూసిండు. సో అప్పుడే అంటే రోల్ అప్కి కౌంటర్ ఇచ్చిన అనమాట. అంటే మన జిమ్మీ ఊసోకి రోల్ అప్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ ఈ మ్యాచ్లో మన జిమ్మీ ఊసో విన్నర్ అయిపోయినారు. సో ఇది కొంచెం బాగానే ఉండే అనుకోండి ఈ మ్యాచ్. అండ్ బాస్ దాని తర్వాత మనకి చెల్సీ గ్రీన్ వర్సెస్ మన మిషన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ రింగ్ సైడ్ మన బీఫ్యాబ్ అండ్ మన పైపర్ నివిన్ ఉండే అనమాట. ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే, బట్ ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎందుకంటే ఈ మ్యాచ్ చెల్సీ గ్రీన్ క్యాండో స్టిక్ యూజ్ చేసింది విషయం పైన అటాక్ విషయం అనమాట. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. అంటే తర్వాత చిన్న బ్రాల్ మనకి చూడవచ్చింది, బట్ ఎంత సరే రింగ్ బయట వెళ్ళిపోయింది అనమాట పైపర్ నివిన్ అండ్ చెల్సీ గ్రీన్. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన డేమియన్ ప్రిస్ట్ది. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ రింగ్లో వచ్చి చెప్పిన చూడండి, 4 సంవత్సరాల ముందు నేను రాలో స్టార్ట్ చేసినాను అండ్ నేను చాలా కష్టపడ్డాను, చాలా మంచి పేరు సంపాదించడానికి చాలా చూసాను అనమాట. బిట్రీ చూసాను, నేను వరల్డ్ ఛాంపియన్ అయినా అని ఈ టైప్లో మన డేమియన్ ప్రిస్ట్ మాట్లాడినారు. అండ్ ఇప్పుడు రాయల్ రంబల్లో అడుగుపెట్టి అందరికి హెల్మెట్ చేస్తాను ఈ టైప్లో మాట్లాడుతుంటారు. సో అప్పుడెక్కడ మన జేకబ్ ఫార్ట్ ఇంటరప్ట్ చేసినాడు. మన జేకబ్ ఫార్ట్ టామాటోగా ఇద్దరు ఇంటరప్ట్ చేసినారనమాట మన డేమియన్ ప్రిస్ట్కి. ఆడి రింగ్లో రాగానే మన జేకబ్ ఫార్ట్ చెప్పినారంటే మాకు తెలుసు, అంటే నువ్వు ఎవరో ఏందో మాకు చాలా బాగా తెలుసు అనమాట. అంటే నువ్వు ఏమేమి చేసినావు ఏమేమి చేయలేంత మాకు బాగా తెలుసు. అండ్ ఇప్పుడు నువ్వు ఇక్కడ స్మాక్ డౌన్లో వచ్చి అంటే నువ్వు మా దారి మధ్యలో వస్తే ఇక్కడ ఎవరు సైడ్ కూర్చోరు, అర్థమవుతుందా? ఎందుకంటే ఇది మా స్మాక్ డౌన్ అనమాట. అండ్ స్మాక్ డౌన్లో వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటే ఇక్కడ మేము సైడ్ కూర్చుంటామని ఈ టైప్లో కొంచెం మన జేకబ్ ఫార్ట్ మాట్లాడుతుంటారు అనమాట. ఈ మొత్తం స్మాక్ డౌన్కి వీళ్ళు నడిపిస్తే జేకబ్ ఫార్ట్ టమాటోగా నడిపిస్తున్నారు. అండ్ నీలాంటి వచ్చి ఇక్కడ అవన్నీ ఏం చేయలేరు అనమాట, మా ముందు వంగిపోవాలి ఈ టైప్లో మన జేకబ్ ఫార్ట్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే అంటే మనం స్ట్రీట్కి వెళ్ళి వచ్చినామని ఈ టైంలో మనం జేకబ్ ఫార్ట్ చెప్పినారనమాట. సో అప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ ఏమన్నారంటే, చూడు ఇందాక నువ్వే చెప్పినావు మనము స్ట్రీట్ నుంచి వచ్చినామని. సో స్ట్రీట్ నుంచి వచ్చిన వాళ్ళు ఒట్టి నిలబడి మాట్లాడతారా ఏందని టైప్ చెప్పినారు అనమాట. అంటే మాటలు కాదు, డైరెక్ట్ ఫైట్ చేద్దాం చెప్పినారు. అండ్ బాస్ దాని తర్వాత తామా టొంగకి ఒక జబర్స్ కిక్ ఇచ్చి పడిస్తారు మా డేమియన్ ప్రిస్ట్. అండ్ బాస్ దాని తర్వాత జేకబ్ ఫార్ట్ ఒక కొంచెం టైం తీసుకున్నారనమాట, చేసి లుక్ ఇచ్చినారు. అండ్ దాని తర్వాత మన జేకబ్ ఫార్ట్ అటాక్ చేసినప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ ఫైట్ బ్యాక్ చేసినారు. బట్ ఇద్దరు కలిసి అంటే మన టామా టొంగా అండ్ మన జేకబ్ ఫార్ట్ ఇద్దరు కలిసి అటాక్ చేస్తూ ఉంటారు మన డేమియన్ ప్రిస్ట్ పైన. స్టీల్ చైర్ తీసుకొచ్చినారు. సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది మన ఎలినైట్ది. సో ఎలినైట్ రింగ్లో వచ్చి ఇలా పైన అటాక్ చేసినారు అనమాట. అండ్ అదే స్టీల్ చైర్తో ఇలా కొట్టేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే చిన్న బ్రాల్ అయితే ఎలినైట్ అండ్ డేమియన్ ప్రిస్ట్ది అప్పర్ హ్యాండ్ ఉండే అనమాట. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈరోజు మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ కోసం ఇలా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ బి అఫీషియల్గా సెట్ అయిపోయింది బాస్. ఎస్ మనకి ఇలా మధ్యలో ఈరోజు ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికి మన DIY అండ్ మన ప్రిటీ డెడ్లీ వర్సెస్ మన మోటార్ సిటీ మషిన్ గన్ అండ్ మన అంబేడ్తో అండ్ ఏంజల్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే. బట్ ఈ మ్యాచ్ మధ్య నుంచి అంటే మన అంబేడ్తో అండ్ ఏంజల్ వెళ్ళిపోయినా అనమాట. అంటే మోటార్ సిటీ మషిన్ గన్కి అంటే మధ్యలో మ్యాచ్ మధ్య వదిలేసినారు కొంచెము, అంటే గడపడుతుంటాయి ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే అయినా ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొవరు కాదు, మన మోటార్ సిటీ మషిన్ గన్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. సో నెక్స్ట్ మనకి నయోమి వర్సెస్ లీ మోర్గన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ అక్కడ రింగ్ సైడ్ మన బియాంకా బెలెర్ బి ఉంటుంది నయోమికి హెల్ప్ చేయడానికి. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన లీ మోర్గన్కి హెల్ప్ చేయడానికి మన రకెల్ రోడ్రిగేస్ ఉంటాయి అనమాట. రకెల్ రోడ్రిగేస్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. సో అందుకని మన బియాంకా అటాక్ చేసింది మన రకెల్ రోడ్రిగేస్ పైన. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన నయోమి. అండ్ నయోమి మ్యాచ్లో విన్నర్ కాగానే వీళ్ళు సైడ్ కూర్చుంటారు ఏంటి అంటే మన రకెల్ రోడ్రిగేస్ అండ్ లీ మోర్గన్. సో అందుకని ఏం చేసినారంటే ఇలా పైన అటాక్ చేసినారంటే మన బియాంకా బెలెర్ అండ్ నయోమి పైన మన లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్ అటాక్ చేసినారు. చిన్న బ్రాల్ జరిగింది అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ లీ మోర్గన్ అండ్ మన రకెల్ రోడ్రిగస్దే ఉండే. ఓకే, సో నెక్స్ట్ మనకి ద మిస్ వర్సెస్ మన ఆండ్రాడే మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ ద మిస్ మన నికోల్డ్ చెప్పినారనమాట. లాస్ట్ ఏదో పోనీ అని మన ఆండ్రాడేకి అవకాశం ఇచ్చినందుకు, అంటే నాతో కలిసి ఫైట్ చేయమని చెప్పినందుకు బాగా బిల్డప్ ఇచ్చినాడు. అంటే నా ముందు వస్తే నేను మూతి ముఖం పాల కొట్టేస్తాను ఈ టైప్లో ద మిస్ మాట్లాడుతుంటే అప్పుడే బ్యాక్ స్టేజ్ మన ఆండ్రాడే వచ్చినారనమాట. సో అందుకనే ఇలా మధ్యలో మనకి ఈరోజు మ్యాచ్ చూడడానికి దొరికింది ద మిస్ వర్సెస్ ఆండ్రాడే. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడి చాలా మంచి మ్యాచ్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ఆండ్రాడే.
సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ టిఫినీది. అండ్ టిఫినీది రింగ్లో ఒక ఇంటర్వ్యూ టైప్ జరిగాయన్నమాట. అండ్ బాస్ అక్కడ ఏమైనా ఏంటంటే మన టిఫినీ చాలా క్లియర్లీ చెప్పేసి అంటే ఎవరు గెలిచినా సరే అంటే ఈ రాయల్ రంబల్ అంటే మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఎవరు గెలిచినా సరే నేను వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ, అంటే నాకు అసలు ఏం ఫరక్ పడదు, ఎవరు గెలిచినంత ఫరక్ ఏం పడదు చెప్పి అనమాట. సో అప్పుడే ఎంటర్ అయిపోయింది క్యాండిస్ లేర్ అది. సో క్యాండిస్ లేర్ వచ్చి ఏమని చెప్పి అంటే నువ్వు మమ్మల్ని మోసం చేసినావు, బిట్రే చేసినావు. సో ఇప్పుడు నేను 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడతాను అండ్ నేను గెలిచానని చూపిస్తాను అనమాట. అంటే మాకు బిట్రే చేస్తే ఎట్లుంటుంది ఈ టైప్లో మన క్యాండిస్ లేరే మాట్లాడుతుంటే. సో అప్పుడే ఇంకా నుంచి జాస్ వచ్చి అటాక్ చేసిన అనుకుంటా మన క్యాండిస్ లేరే తాకాయన్నమాట. బట్ గైస్ అయినా ఈ బ్రాల్ అంటే మన జాస్ అండ్ మన టిఫినీ అంటే ఇలా బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అక్కడ జాస్ ఉండే, ఎందుకంటే జాస్ కొంచెం బాగానే ఇచ్చి పడేసింది మన టిఫినీకి. ఓకే, సో నెక్స్ట్ మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఎలే నైట్ అండ్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ మన జేకబ్ ఫాటు అండ్ టామా టోంగా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండేది. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డేమియన్ ప్రిస్ట్ అండ్ మన ఎల్ఏ నైట్. ఎస్ అంటే జేకబ్ ఫాటు అండ్ టామా టోంగా ఈ మ్యాచ్లో ఓడిపోయినారన్నమాట. మన డేమియన్ ప్రిస్ట్ మన టామా టోంగాకి పిన్ చేసి అంటే ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత మన జేకబ్ ఫాటుకి చాలా పిచ్చి కోపం వచ్చింది. మన జేకబ్ ఫాటు చాలా కిరాక్గా అటాక్ చేసినారు మన డేమియన్ ప్రిస్ట్ పైన. అండ్ బాస్ ఇంకేముంటే ఈ రోజే ఇక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది. బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు బాస్, ఎందుకంటే ఇప్పుడు మనము ఒక సీరియస్ టాపిక్ గురించి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ గురించి మాట్లాడబోతున్నాము. అండ్ అది ఏంటంటే చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ఇది స్పెషల్లీ మీకోసం అనమాట. మీరు చాలామంది అంటే ఓపెన్లీ చెప్పాలంటే బాస్ అంటే ఓన్లీ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ అని కాదు, చాలామంది ఫ్యాన్స్ మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ చాలామంది ఫ్యాన్స్ మన బ్రాక్ లెస్నర్కి ఈ రాయల్ రంబల్లో చూడాలనుకుంటున్నారు. 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తే కిరాక్గా ఉంటుందని చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. బట్ మీకు తెలుసా కేసు గురించి అంటే ఎవరెవరు బ్రాక్ లెస్నర్ కేసుకి అంటే ఫాలో చేస్తున్నారు అంటే ఒక అన్వేషణ పెట్టినారు, అంటే ఎవరెవరు మన ఛానల్లో యాక్టివ్ ఉన్నారు ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు అలా చాలా క్లియర్ తెలుసు. అండ్ అది ఏంటంటే బ్రాక్ లెస్నర్ పైన ఒక పిచ్చి కేసు పడ్డారన్నమాట. అంటే ఒక ఇప్పుడు ఆ కేసు గురించి డీటెయిల్గా అయితే మాట్లాడాను, బట్ ఒక అమ్మాయి కేసు అనమాట. అంటే ఒక దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అంటే మన మిస్టర్ మెక్మ్యాన్ కొని ఇలాంటి ఫొటోస్ వీడియోస్ ఒక రెస్లర్కి పంపించాలి. అండ్ ఆ రెస్లర్ ఇంకెవరో కాదు అంటే మన UFC ఛాంపియన్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అంటే ఈ టైప్లో మెన్షన్ చేసినారనమాట. కేసు పడినప్పుడు బ్రాక్ లెస్నర్ పేరు ఏ టైప్లో మెన్షన్ చేసినారంటే అసలు ఓపెన్గా మెన్షన్ చేయలేదు. డబ్ల్యూడబ్ల్యూలో ఒకప్పుడు వరల్డ్ ఛాంపియన్ అండ్ UFCలో ఒకప్పుడు వరల్డ్ ఛాంపియన్ ఈ టైప్లో మెన్షన్ చేయగానే అప్పుడే అందరికీ అర్థమైపోయింది అది ద బీస్ట్ బ్రాక్ లెస్నరే అని. అండ్ ఇప్పుడు మీరు ఒకటి వింటే షాక్ అయితే అంటే ఇంతకుముందు ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసినారు కదా. సో ఇప్పుడు ఏమైందంటే కరెక్ట్ రాయల్ రంబల్ కంటే ముందు ఈ కేసులో ఓపెన్లీ బ్రాక్ లెస్నర్ పేరు మెన్షన్ చేస్తున్నారంటే అంటే ఇప్పుడు ఓపెన్గా కన్ఫర్మ్ అయిపోయింది ఆ రెస్లర్ ఇంకెవరో కాదు బ్రాక్ లెస్నర్ అని. అంటే ఇప్పుడు నిజంగానే అంటే జరిగిందా జరగలేదంటే మన బ్రాక్ లెస్నర్ నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారా లేదా అంటే ఇంకా ఏం గిల్టీ ప్రూఫ్ కాలేదన్నమాట. అంటే కానీ మెయిన్ ఏంటంటే కేసులో పేరు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఆ రెస్లర్ ఇంకెవరో కాదు బ్రాక్ లెస్నర్ అని ఈ టైప్లో పేరు వచ్చింది అనమాట. అంటే ఇంకా జడ్జ్మెంట్ రాలేదు, పేరు మాత్రం వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు పేరు వచ్చిందంటే ఇక మీకు తెలుసు మన డబ్ల్యూడబ్ల్యూ స్పెషల్ ఏంటంటే ఇలాంటి కేసెస్ పడినప్పుడు అంటే ఇలాంటి సూపర్ స్టార్స్ కొంచెం దూరమే పెడతాయి అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. సో ఇప్పుడు చూడాలి మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి మన బ్రాక్ లెస్నర్కి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ తీసుకొస్తుంది అంటారా? నిజం చెప్పాలంటే చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ తెలుసా. అంటే ఇప్పుడు కరెక్ట్ రాయల్ రంబల్ కంటే ముందు ఈ కేసులో ఓపెన్గా బ్రాక్ లెస్నర్ పేరు రావడము ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ బాస్. అండ్ మీరు సోషల్ మీడియాలో చూస్తే మీకు ఇప్పుడు 2 రకాల ఫ్యాన్స్ దొరుకుతున్నారనమాట. ఫస్ట్ ఏంటంటే మన బ్రాక్ వస్తే చాలు అని కొంతమంది ఈ టైప్లో అంటే మన కామెంట్స్ చెప్తున్నారనమాట సోషల్ మీడియాలో. అండ్ ఇంకో రకం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి కేసెస్ పడిన సూపర్ స్టార్ మనకి అవసరమా ఏందని ఇలాంటి అంటే ఇప్పుడు ఈ టైప్లో మాట్లాడుతుంది అనమాట. అంటే ఇంకేం అక్కడ గిల్టీ అని ఇంకేం ప్రూఫ్ కాలేదన్నమాట. అంటే జస్ట్ పేరు వచ్చాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు కేసు అన్నప్పుడు మనం ఎవరిపైన కేసు వేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ సూపర్ స్టార్ అసలు అంటే ఇప్పుడు ఏం నార్మల్ మనిషి అయినా సరే కేసు ఎవరిపైన బుక్ చేయొచ్చు. బట్ ప్రూఫ్ కావాలంటే కేసు బుక్ చేయడం పెద్ద మాట కాదు, నిజంగానే ఆ మనిషి ఆ తప్పు చేసిండా చేయలేదా అది అక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ రిజల్ట్ ఆ జడ్జ్మెంట్ ఇంకా రాలేదు, సో చూడాలి. కానీ పేరు మాత్రం అక్కడ బ్రాక్ లెస్నర్ వచ్చింది. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుందో ఈ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ పైన ఉంది అండ్ ఫ్యాన్స్ పైన ఉంది బాస్. సో ఇప్పుడు
ఫ్యాన్స్ ఒకవేళ లేదు మాకు బ్రాక్ లెస్నర్ కావాలంటే మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు 2 రకాల ఫ్యాన్స్ గురించి నేను మంది ముందు చెప్పేసినాను. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అయిపోతుందా మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం? రేపు బ్రాక్ లెస్నర్ రారా లేదా మన బ్రాక్ లెస్నర్ వస్తారా? మీకు ఏమనిపిస్తుంది? అంటే రూమర్స్ అయితే ఉండే బ్రాక్ లెస్నర్ వస్తారని రాయల్ రంబల్ కోసం. బట్ ఇప్పుడు సడన్గా ఒకటేసారి జస్ట్ ఒక రోజు ముందు మన బ్రాక్ లెస్నర్ పేరు ఈ కేసులో వచ్చింది కదా. సో ఇప్పుడు మేబీ ఏం చెప్పలేం బాస్. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. నేనైతే రూమర్స్ గురించి అండ్ ఈ కేసు గురించి కొంచెం డీటెయిల్గా అప్డేట్ ఇచ్చినాను ఇప్పుడు మీ అందరికీ. ఇప్పుడు మీరు కామెంట్స్ చెప్పండి, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ కంపల్సరీ చెప్పాలి. అండ్ ఈ వీడియో మీకు కొంచెం వస్తే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.